తనను తాను మైమరచిపోయేటంత పరాక్రమం చూపిస్తాడు కనుక ఉన్మత్తాయ నమః స్వామినామాల్లో అదొకటి. ఉష్ణశమనాయ నమః ఇంతవరకు చూపిస్తున్న తీవ్రత్వాన్ని చూపించాడు. అగ్నిస్వరూపుడు ఆయన ఉష్ణాన్ని పోగొడతాట. ఉష్ణశమనాయ నమః అంటే వేడిని పోగొట్టువాడు అని అర్థం. ఇంతవరకు ఎంత ఉగ్రుడు అని చూపించారో ఇప్పుడంత శాంతుడు అని చూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ అగ్నియే రుద్రుడు కదా. రుద్రుడికి 2 రూపాలు ఉన్నాయి, ఘోర అఘోర. అందుకే ఆయన చల్లనివాడు ఆయనే. నమస్సోమాయ చ రుద్రాయ చ అన్న మాటలని నమస్సోమాయ అంటే చంద్రస్వరూపాయ అన్నారు ఇక్కడ, అంటే చల్లనివాడు. రుద్రాయ అగ్నిమూర్తయ్యే నమః అగ్నిస్వరూపుడు. 2 ఆయనే. 2 ఆయనైతేనే మంచిది కదండి. మీకు ఏది కావాలి ఇందులో సెలెక్ట్ చేసుకుంటారా? చల్ల కావాలి, వేడి కావాలా? 2 కావాలిగా. అందుకే చల్లబరచువాడు. ఇది నిజానికి తాపమే మనకు ఎక్కువ, అందుకే చల్లబడాలి మనం. తాపాలు అమ్మో ఎన్నున్నాయి చెప్పలేమండి. శాస్త్రం చెప్పిన ఎన్నో లేవు, 3 అంది ఇక్కడ. ఎక్కువ లేవుట తాపాలు, 3ఏట. లేదండి నాకు చాలా ఉన్నాయంటే 3 దేనిలోనూ ఉంటాయి సెట్ అయ్యి. క్లాసిఫై చేస్తే 3. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయములు. వాటిని చల్లబరిచే చంద్రస్వరూపుడు. ఎవడు సహస్రారమందు చంద్రస్వరూపుడై ఉంటాడో అతడు ఉష్ణశమనాయ నమః. ఇది అడగాలండి, తాపాలన్నీ పోగొట్టమని అడగడమే చేయాలి. వేడి పోగొట్టవయ్యా చల్లని దేవుడు అంటే ఇది అర్థం ఇక్కడ. ఉద్వేగఘ్నాయ నమః. ఈ మంత్రం చాలా కలియుగంలో బాగా చేసుకోవాలి. ప్రతివాడికి ఉద్వేగమే. ఎందుకంటే రాను రాను సంయమన శక్తి పోతుంది. అసహనం, సుఖపడిపోవాలని తాపత్రయం, కష్టపడడానికి సంసిద్ధత లేదు. దీనివల్ల వచ్చేది ఉద్వేగం. అంటే కూడని ఒకానొక వేగవంతమైన మనస్థితి అన్నాడు ఇక్కడ. మనసుకు స్పీడ్ పెరిగిపోతుంది. గుండెకి హార్ట్ బీట్ పెరిగితే ఏమవుతుందండి? డాక్టర్లు ఉన్నారు ఇక్కడ, చెప్పక్కర్లే. అది అలాంటిదో మనస్సు కూడా పనికి మాలిన వేగం పెరిగిపోయి ఏదో గాబరాలు పెరిగిపోతే అది కూడా తీసేస్తుండేది ఆయువుని తెలుసుకోండి ఇక్కడ. అలాంటి ఉద్వేగం పోగొట్టగలగాలి. అంటే పరమాత్మ ఎంత పరాక్రమం చూపించినా కంట్రోల్, ఆ సంయమన శక్తి కలవాడు. మన వల్ల కాకపోతే ఆయనకు అప్పచెప్పేసి ఉద్వేగఘ్నాయ నమః. ఇది ఎక్కడ ఏ నామాల్లో కనబడవండి. మిగిలినైతే ఉగ్రాయ నమః, అనుగ్రాయ నమః కనబడతాయి, కానీ ఉద్వేగఘ్నాయ నమః చాలా బాగుంది. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలిసిన శబ్దం ఏంటంటే టెన్షన్. చిన్నప్పుడు టెన్షన్ పెట్టకు. అది చిన్నప్పుడు అంత ఇక్కడున్న వాళ్ళు చిన్నప్పుడు అన్ని మాటలు వినుండరు. ప్రతిదీ టెన్షనే. పూర్వం చదువు టెన్షన్ కాదు. పిల్లలకి టెన్షనే, పెద్దవాళ్ళకి మరీ టెన్షన్. ఇప్పుడు పిల్లలు చదువు, పెద్దవాళ్ళకి పరీక్షలు. ఇలాంటి పరిస్థితుల్లో అడుగడుగునా టెన్షన్సే. కానీ కలియుగంలో గొప్ప తారక మంత్రం ఏమిటయ్యా అంటే శ్రీ ఉద్వేగఘ్నాయ నమః. ఎంతకంటే గొప్ప మంత్రం మరొకట్లేదు. ఆయుష్ కూడా పెరుగుతుందండి దీనివల్ల, ఈ జపం చేసుకుంటూ ఉద్వేగం పోతే. ఉరగేశ్వరాయ నమః ఇక్కడ పట్టుకున్నాడు స్వామి. ఉరగేశ్వరుడు అంటే సర్పరూపుడైన సుబ్రహ్మణ్యుడికి నమస్కారము అని చెప్పారు ఇక్కడ. సుబ్రహ్మణ్య సర్పరూపంలో ఉపాసించడం మనకి అనేక శాస్త్రాల్లో కనబడుతున్న అంశం ఇక్కడ. అంతేకాదు దక్షిణాపథంలో ద్రవిడులు అంటే తమిళులు సుబ్రహ్మణ్య రూప ఉపాసన ఎక్కువ చేస్తారు. వాళ్ళకి నాగదేవతారాధన ఉంది. కానీ సుబ్రహ్మణ్య రూపాన్ని, విగ్రహాన్ని ఆలయాల్లో ఎక్కువ పెడతారు వాళ్ళ ఆలయాల్లో. కానీ కర్ణాటకలో తెలుగునాట సుబ్రహ్మణ్య సర్పరూపంగా పూజించడం ఎక్కువ కనబడుతుందండి. మనకు సుబ్రహ్మణ్యుడు అంటే సర్పమే, కానీ సర్పాన్ని చూసి మన సుబ్రహ్మణ్యుడు అని భావించడం కూడా కనబడుతున్నది. ఏ ప్రమాణం ఉంది దీనికి? ఏదో ప్రమాణం లేనిది రాదు కదా ఉపాసనా విధానాల్లో. అసలు సర్పదేవతలు, నాగదేవతలు, సుబ్రహ్మణ్యుడు ఒకటేనా? సుబ్రహ్మణ్యుడు చూస్తే పార్వతీ పరమేశ్వరుడు తనయుడు. ఆయనకి సర్పానికి సంబంధం ఏముందండి? సర్పమైతే సుబ్రహ్మణ్యుడు అంటాం. అలా సుబ్రహ్మణ్యుడిని ఇంటి దైవంగా కలిగిన వాళ్ళు ఉన్నారు. విశ్వనాథ్ వారి 1000 పడగల నవల సుబ్రహ్మణ్య జ్ఞానమే. ఊరి పేరు సుబ్బన్నపేట. అంతేకాదు ఆ 1000 పడగల రచన పూర్తవగానే సర్పదర్శనం, నాగదేవత దర్శనం అయిందట విశ్వనాథ చచ్చండి గారికి. తర్వాత వారి అబ్బాయి గారు ఒక మాట చెప్పారు, ఎప్పుడు మేము అది మళ్ళీ ప్రింటింగ్ ఇవ్వబోయినా సర్పదర్శనం అవుతూ ఉంటుందని. ఏవో ఉంటాయండి రహస్యాలు. అంటే ఇలాంటి సుబ్రహ్మణ్య ఉపాసనలు అందులో మన గోదావరి తీర ప్రాంతంలో చాలా చోట్ల ఉంది. అనేక పేర్లు ఆయన పేరునే ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు కొంతకాలం వచ్చిన వైనాలు కనబడితే అప్పటి ఫోటోలు తీసిన వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కనబడవచ్చు, కానీ ఒక్కొక్కప్పుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్య స్వరూపాలు వచ్చి దర్శనమిచ్చాయి. అంతేకాదు ఒక చోట జరిగినది, ఇదే గోదావరి తీరంలో ఒక పల్లెలో జరిగిన అంశం ఏంటంటే, రోజు అందరూ వెళ్ళి దర్శనం చేస్తే సుబ్రహ్మణ్య దర్శనం ఇచ్చేవాడు. ఒకరోజు కనబడలేదు. ఎందువల్ల అంటే స్వప్నంలో కనబడి అర్చకుడికి చెప్పిన విషయం ఏంటంటే, ఒకానొక బయట ఉన్న స్త్రీ, రజస్వలా దోషం ఉన్న స్త్రీ మండపం మీద కాసేపు కూర్చుని వెళ్ళింది, నేను రానని చెప్పాడు ఆయన. ఇక్కడ
దేవతలకి ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ తెలియక మనం ఇవన్నీ భ్రష్టం చేసుకుంటున్నాం. తర్వాత అంత శుద్ధి చేస్తే ఆయన దర్శనమిచ్చాడు. ఇవన్నీ కథలుగా చెప్తారు. అదే సుబ్రహ్మణ్యుడి విషయంలో ఆయన ప్రత్యక్ష సర్పరూప ఆరాధనలు ఉన్నాయి. అంతేకాదు సర్ప ప్రతిష్టలు చేసి సుబ్రహ్మణ్య భావనతో మనం కొలుచుకుంటున్నాం. సర్పరూప క్షేత్రములు సుబ్రహ్మణ్యునివి కర్ణాటక ప్రాంతంలో కూడా ఉన్నాయి. ఏంటి ఇందులో రహస్యము అనగానే దీనికి వెనకాల చాలా కథలు ఉన్నాయి. కుక్కే సుబ్రహ్మణ్యం అనే క్షేత్రం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు ఆశ్చర్యం ఏంటంటే నెమల మీద సర్పం ఉంటుందండి. అసలు సర్పానికి నెమలు పడదు. మహా అయితే పామును కాలుతో తొక్కి నెమలు ఉంటుంది. చిత్రం నెమల మీద పాము ఉంటుంది. మరొక చోట పాము మీద నెమలు ఉంటుంది. రకరకాల రూపాలు ఉంటాయట అక్కడ కుక్కే సుబ్రహ్మణ్యంలో. అక్కడికి సంబంధించి విశేషం ఏంటంటే పురాణ కథ ప్రకారం సర్పదేవతలు సామాన్యులు కారు. ఇది బాగా తెలుసుకోవాలి. నాగదేవతలు మానవుల కంటే పై భూమికలో ఉన్నటువంటి గొప్ప దేవతలు. వాళ్ళు దేవతా కోటికి చెందినటువంటి వారు. అందులో మళ్ళీ దివ్య సర్పాలను కొన్ని ఉంటాయి. అవి మన కంటికి అంత తేలిగ్గా కనబడవు, అంత తేలిగ్గా గోచరించవు. అవి ఇప్పటికీ పరమ పావనమైన భారతదేశ అరణ్యాల్లో మాత్రమే ఉంటాయి, అందులో సందేహం లేదు. ఆ నాగదేవతలకి కామరూప శక్తి ఉంటుంది. అంటే దేవతా రూపాన్ని అవి ధరించగలవు. దానికి ఇటీవల కొందరు యోగులు చెప్పిన అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అవన్నీ విస్తరించి చెప్పను. కానీ ఇటీవల యోగులు కొంతమంది చెప్పారు సర్పము దేవతా రూపంతో కనబడ్డము. అవి ఒకప్పుడు ఈ నాగదేవతలు మానవులకి జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు, దేవతల చేత నియమింపబడి. ఆ నాగదేవతల వల్లనే సర్వ విజ్ఞానాలు పొందారు. ఇప్పటికీ ఇవన్నీ రహస్య కథలండి. అంటే ఉదయం లేచి తిని ఒక రొటీన్ పెట్టుకుని కొంతసేపు టీవీ చూసి మిగిలిన టైం ఫోన్ చూసుకుంటూ బతికే జీవులకి ఇవి అర్థం కావు. వీళ్ళకి అనుభవం లేదు. అనుభవం లేకుండా మాట్లాడతారు. అనుభవంతో సాధన చేసిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంటాయి. ఒకప్పుడు నాగదేవతలు వచ్చి నిర్మాణం చేసిన ఆలయాలు ఉన్నాయి, మానవ నిర్మాణాలు కావు అవి. నాగదేవతలు ఎన్ని విజ్ఞానాలు ఇచ్చారు మనకు ఆశ్చర్యపోతాం. వైద్యశాస్త్రం, శిల్పశాస్త్రం, శబ్దశాస్త్రం ఇత్యాది అనేక శాస్త్రములు నాగుల ద్వారా నరులు నేర్చుకున్నారని, తర్వాత నరుల యొక్క కృతజ్ఞతా ధోరణి దోషాదుల వల్ల నాగజాతి క్రమంగా నరజాతికి దూరం అయ్యిందని కొన్ని ప్రమాణములతో సహా పెద్దలు నిరూపణ చేశారు. వాటి గురించి చెప్పాలంటే నాగదేవతల మీద ఉపన్యాసం ఇవ్వాలి, చిన్న విషయం కాదు. అదే నాగుల గురించి చెప్పాలంటే భారతంలో మొదటి పర్వమంతా ఎన్ని నాగుల పేర్లు చెప్తారు. నాగజాతుల పేర్లు, నాగుల పేర్లు కావు. ఇక్కడ నాగుల్లో ఎన్ని జాతులు ఉన్నాయో అక్కడ వివరిస్తారండి. ఈ నాగజాతులన్నిటి యందు కూడా దివ్యశక్తి ఉంది. వాటిని మనం ఆరాధన చేయడం మన సంస్కృతిలో గొప్పతనం. కొందరు అంటూ ఉంటారు హిందువులు ఆవులను పూజిస్తారు, పాములను పూజిస్తారు అని. అవును కామోసను మనం బాధపడతాం. కానీ పూజించదగ్గ ఆవులు, పూజించదగ్గ పాములు భారతదేశంలో మాత్రమే ఉంటాయి కనుక భారతీయులు పూజిస్తారని చెప్పాలి. ఇక్కడ మహర్షుల తపోబలం వల్ల వాళ్ళు ఇక్కడ సంచరిస్తున్నారండి, మన వల్ల కాదు. నాగదేవతల అనుగ్రహం. ఆ మాటకు వస్తే ఒకవైపు శబ్దశాస్త్రం ఇచ్చి వాక్కుని సంస్కరించి, వైద్యశాస్త్రం ఇచ్చి శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి, అదేవిధంగా యోగశాస్త్రం ఇచ్చి చిత్తవృత్తులు నిరోధించిన పతంజలి సాక్షాత్ ఆదిశేష రూపుడని చెప్పారు. అదే చెప్పారు. మరి లేకపోతే శివుని చుట్టూ చుట్టుకున్నవి ఏమనుకున్నారు? మన ఇళ్ళ చుట్టూ తిరిగి పసిరికలు కాబవి. అనంత వాసుకు తక్షకర్కోడ శంఖ కుళి పద్మ మహాపద్మ ధాత్తరాష్ట్ర ధనంజయ క్షేత్రపాలాది అనేక రకాలైనటువంటి సర్పదేవతలండి. వాళ్ళ పేర్లు తలుచుకుంటేనే ధన్యత వస్తుంది. అలాంటి వాళ్ళలో గొప్పవాడు వాసుకి. వాసుకి మాకు ప్రసన్నుడయ్యడిన్ అంటారు నన్నయ్య గారు. అలాంటి వాళ్ళని స్తుతించాడు ఆయన అనంతుడు. వాసుకి వీళ్ళ పేర్లు తలంచుకుంటే ధన్యులమవుతాం. వాసుకి నామం చాలా విశేషం. అలాంటి వాసుకి దేవసర్పం, మహా దేవత ఆయన తపస్సు చేశాడు చాలా కాలం. ఆ తపస్సు చేస్తూ ఉండగా ఒకప్పుడు గరుత్మంతుడు వచ్చి ఆయనతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆయన నిశ్చలంగా ఉన్నట్టు అక్కడ. అప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చి గరుత్మన్ నివారించి, ఎందుకంటే ఉభయుడికి తండ్రి ఆయనే కదా, నివారించి వాసుకుని విడిచిపెట్టని చెప్పి అప్పుడు వాసుకుతో చెప్తాడు, నువ్వు వెళ్ళి శివుని కోసం కొంతకాలం తపస్సు చేయి, ముఖ్యంగా సహ్యాద్రి పర్వతాలకు వెళ్ళి నువ్వు తపస్సును ఆచరించు అని చెప్తే అక్కడికి చేరుకుని తపస్సును ఆచరిస్తున్నాడు వాసుకి. ఆ తపస్సుకు సంతోషించి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీలో సుబ్రహ్మణ్య తేజాన్ని, సుబ్రహ్మణ్యంలో నీ తేజాన్ని నేను ఏకం చేస్తున్నాను, కానీ ఇకపై నీ యందు సుబ్రహ్మణ్య తేజం ఉంటుంది కనుక నిన్ను ఆరాధిస్తే సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లే, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే మీ నాగజాతిని ఆరాధించినట్లే అని శివుడిచ్చిన వరం అండి ఇక్కడ. అందుకే వాసుకు కూడా నమస్కారం చేస్తూ దాతారం సర్వకామానాం నేతారం దివ్యభోగినాం పాతారం సర్వపాపానాం త్రాతారం వాసుకిం భజే అంటూ వాసుకుని స్తుతించడం గోచరిస్తుంది.
అంతేకాదు సుబ్రహ్మణ్యుడు తర్వాత సహ్యాద్రి పర్వతాల్లో ఈ తపస్సు చేస్తున్న అతని వద్దకు తారకాసుర సంహారం చేసి అటు వస్తూ అక్కడున్న ఒక చోట తన యొక్క బల్లెం పొడిచి ఒక ధారని ఆవిర్భవింపజేశాడు. దానిలో తన యొక్క శక్తి ఆయుధాన్ని కడుక్కున్నట్టు కడిగి ఇక్కడికి వచ్చాడు. ఈయన వద్దకు వాసుకి వద్దకు వచ్చి వాసుకితో పాటు అక్కడ వెలసి ఉన్నాడు కుమారధారాతీర్థం. మదంసేనాహిరాట్ సాకం ధారాతీరే మనోరమే వాసుకిశ్చ మయూరస్థ పూజార్హ సంభవేత్ సదా. ఇది వచన స్కాంద పురాణంలోది. మదంసేన అహిరాట్ సాకం, నా అంశతో కూడిన అహిరాట్తో కలిసి అంటే సర్పరాజుతో కలిసి ఈ ధారాతీరమునందు నేనుంటాను. ఇక్కడ వాసుకి నా రూపముగా మయూరస్థుడై గోచరిస్తాడు. మీ ఇద్దరు ఇక్కడ ఆరాధింపబడతాం అన్నారు. ఆ క్షేత్రం పేరు కుక్కే సుబ్రహ్మణ్యం అని మనం చెప్తున్నటువంటి క్షేత్రం ఇది. అందుకే మహాఫణీతి విఖ్యాతో మాయావీ జగదాత్మక సుబ్రహ్మణ్యో మహాసేనో మహాసర్ప శరీర భృత్. ఇది స్కాందంలో మరొక శ్లోకం. ఇక్కడ మహాఫణి అనే పేరుతో ఉన్నవాడు మాయావి అంటే బహురూపధరుడు అని అర్థం. అంటే మాయలు చేసేవాడని కాదు ఇక్కడ. అంటే అందుకే మాయి పురు రూపో బభూవ ఇత్యాది మంత్రములను కనిపిస్తాయి. మాయ అంటే బహురూపధారణ శక్తి కలిగినటువంటి వాడై సర్పశరీర భృత్, సర్పశరీరాన్ని ధరించాడు. అంతేకాదు ఒకప్పుడు సుబ్రహ్మణ్యుడు తపస్సును ఆచరించదలుచుకొని సర్పరూపం ధరించి వెళ్ళిపోయాడు. సర్పం చుట్టుకుని ఇలా వెళ్ళిపోతుందిట. అలాగే తనని తాను చుట్టుకుని అంతర్ముఖుడు అవ్వడమనే తత్వాన్ని తపోరూపంలో చూపిస్తూ ఓ గుహలో ఆయన తపస్సును ఆచరిస్తున్నాడు. తన యొక్క సర్వశక్తులు అంతర్లీనం చేసుకున్నాడు. ఒకటే నియమం పెట్టుకున్నాడు, ఏంటంటే తపస్సమయంలో ఏ విఘ్నం కలిగినా నా శక్తిని బయటకు చూపించకుండా అంతా అంతర్లీనం చేసుకుంటానన్న నియమంతో తపస్సు చేస్తున్నాడు. అంతర్ముఖుడి ఉన్నాడు. ఈ సమయంలో అటు వెళుతున్న గరుత్మంతుడు సహజంగా సర్ప విరోధి కనుక ఇదేమిటో సర్పం ఇలా ఉన్నది అని చూసి వీళ్ళు పొడిచాడు. కానీ అనుకున్నాడుగా శక్తి చూపించరని, అందుకని శక్తి చూపించలేదు. ఎన్ని రకాల పొడవాలో పొడుస్తున్నాడు కానీ కదలట్లేదు. ఆయన పాదాలతో పట్టి లాగేద్దాం అనుకున్నాడు, చలించలేదు, లాగలేకపోయాడు. ఆయన పొడుస్తున్నాడు, పక్షాలతో కొడుతున్నాడు, అయినా చలించలేదు. ఇలా ఉంటూ ఉండగా అప్పుడు నృసింహస్వామి అక్కడ ఆవిర్భవించి, ఎంత పని చేస్తున్నావయ్యా, ఎవరనుకున్నావు ఆయన సాక్షాత్ సుబ్రహ్మణ్యుడు అంటే గరుత్మంతుడు కూడా నమస్కారం చేసి మన్నించమని వేడుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ అప్పుడు నువ్వు నేను ఒకటే స్వరూపం అయ్యా అన్నట్టు నృసింహుడు. ఇది ఒక రహస్యం అండి. అందుకే జాగ్రత్తగా దేవతా తత్వాలు తెలుసుకోవాలి. పైన విని ఈ పురాణాలు అందుకే చదవనండి అంటే మూర్ఖ, చదివితే కానీ అర్థం కాదు నైనా అని చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని తత్వాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ నృసింహుడు అంటాడు నీది నాది ఒకటే తత్వం. అందుకే నువ్విక్కడ అందరి చేత ఆరాధింపబడతావు తపోమూర్తిగా అన్నప్పుడు ఒక సర్పము పర్వత శిలారూపముగా అక్కడ ఆరాధింపబడుతున్నది. దాని క్రింది భాగంలో సర్పరూపము, పై భాగంలో నృసింహరూపం ఉంటాయండి ఒకే దాని యందు. ఇది బెంగళూరుకు సమీపంలో ఘాటి అనే క్షేత్రంలో గోచరిస్తుంది. ఇక్కడ అది రహస్యం. ఈ రహస్యం తెలిస్తే మా శంకరులు అర్థమవుతారు. ఎక్కడ చెప్పారు అంటే భజేఘం కుమారం భవానీ కుమారం గళోల్లాసిహారం నమత్సద్విహారం రిపుస్తోమపారం నృసింహావతారం సదా నిర్వికారం గుహం నిర్విచారం. ఆయన అసలు స్థితి నిర్వికార నిర్విచారమే, బ్రాహ్మీ స్థితి. ఆ నృసింహావతారం ఇక్కడ ఊరికనే నృసింహుడితో పోల్చారా? ఏదో ఉందండి రహస్యం. నారాయణుని యొక్క అగ్నితత్వమే నృసింహుడు. అది రహస్యం, అగ్నితత్వం. సుబ్రహ్మణ్యుడు అంటే వైష్ణవంలో నారసింహం, ఇక్కడ శైవంలో సుబ్రహ్మణ్యం. రెండు తత్వత ఒకటి. ఇది దేవతాతత్వముల సమన్వయం. ఇంకొక రహస్యం ఉన్నదండి. దశావతారముల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారానికి అన్వయం ఉంది. అందుకే దశావతార స్థుతి గ్రహదోషం పోగొట్టడం కోసం దశావతారం అని చెప్పారే తప్ప స్వామి 10 అవతారాలు ధరించాడని చెప్పడానికి కాదు ఇక్కడ. అలాగే సూర్యునికి ఒక అవతారం, చంద్రునికి ఒక అవతారం, కుజుడికి ఒక అవతారం చెప్పారు. కుజుడు అంటే అంగారక గ్రహం. అంగారక గ్రహముకి అధిపతి అదేవత ప్రత్యదేవతలు గుహుడు, కుమారస్వామి ప్రధానం కదా. అలా కుజుడికి సంబంధించిన అవతారం నృసింహ అవతారం. అలాగే నృసింహుడు సుబ్రహ్మణ్యుడు కుజ సంబంధమైన ఏ దోషమైనా తీసేయగలరండి ఇక్కడ. అది దాని యొక్క రహస్యం. అది ఎన్ని రకాలుగా చూసాం. నృసింహునికి సుబ్రహ్మణ్యునికి ఎన్ని అనుబంధాలు చూడండి. మరొక్క చిన్న అందమైనటువంటి భావుకులు ఉన్నారు కనుక చెప్తున్నాను. ఒక బోయతగా వచ్చిన తన శక్తి అంతకు ముందు ఉన్నటువంటి సౌందర్య వల్లే ఒక బోయ కుమార్తెగా పుట్టింది వల్లి.
ఆవిడ కోసం ఈయన ఒక వేషం వేసుకొచ్చి ఆమె తనవి వలపింపజేసి ఇంత చేసి వివాహం చేసుకున్నాడు వల్లి. అదేవిధంగా నృసింహస్వామి చెంచు లక్ష్మీ కళ్యాణం చేసుకున్నాడు. ఇక పోలికలు అలా చూసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ ఇవి తత్వములు, దేవతా తత్వ సమన్వయం అంటారు ఇక్కడ. ఆ రెండిటికి అనుబంధములు ఇవి. అలాగే నృసింహస్వరూపం, నారసింహస్వరూపం. నారం జీవభావం, జీవభావాన్ని హింసించి తొలగించి బ్రహ్మభావాన్ని కలిగించేదే నారసింహతత్వం. అదే సుబ్రహ్మణ్య తత్వం, జ్ఞానప్రదాయకమైన రూపం. అందుకే జ్ఞాన మార్గంలో ఉన్న ఆదిశంకరులు లక్ష్మీ నృసింహం అదే కరావలం అనడానికి కూడా కారణం అదండి ఇక్కడ. అదే రెండిటి తత్వముల సమన్వయం కనబడుతుంది సుబ్రహ్మణ్యోపాసన. రెండు అగ్నితత్వములే. సుదర్శన, నారసింహ, సుబ్రహ్మణ్య, హనుమ, ఈ 4 తత్వములు ఒకటే. ఇది పెద్ద రహస్యం. ఇది సూచనగా వాల్మీకి అందిస్తాడు ఇక్కడ. శిశౌ శరవణే యథా అంటాడు హనుమ జననం గురించి చెప్తూ ఉత్తర రామాయణంలో. అన్నింటికి ఒకదానికి మెలుకులు ఉంటాయి ఎన్నో. అలాగే సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించినప్పుడు ఇంద్రుడు పొరపాటు పడి వజ్రాయుధంతో కొడతాడు కుమారస్వామిని. అదే దెబ్బ తిన్నాడు హనుమంతుడు కూడా. వీడు దెబ్బ తినేవాళ్ళుగా దెబ్బ తీసేవాళ్ళని తర్వాత తెలుసుకున్నారు. ఇక్కడ ఎన్ని రహస్యాలు ఉంటాయండి. ఇక్కడ దేవతాతత్వములకు సమన్వయం తెలియాలి ఇక్కడ. అందుకే మహాసర్ప శరీర భృత్ సుబ్రహ్మణ్యో మహాసేనో మహాసర్ప శరీర భృత్, ఇది ఉరగేశ్వరాయ నమః అంటూ నాగదేవతా రూపంగా సుబ్రహ్మణ్యుని ఆరాధన మనకు కనబడుతుంది. అలాగే ఒకప్పుడు అగస్త్యుల వారు మన దక్షిణాపథానికి వచ్చినప్పుడు కృష్ణానదీ తీరంలో సంచరిస్తుంటే అనేక రూపాలుగా సుబ్రహ్మణ్యుడు కనబడ్డట. ఒకచోట సర్పము పడగల రూపాలు ధరించుంటే దాని కింద నెమలి ఉంది, మరొక చోట సర్పం మీద నెమలి, వివిధ రూపాలతో సర్పాలు గోచరిస్తున్నాయి. అలా చూస్తుంటే ఒక చోట ఒక లోపలి భాగంలో లింగాకృతిగా దర్శనమిచ్చాడు సుబ్రహ్మణ్యుడు. అదే మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రం అని ప్రసిద్ధి చెంది మనకు కనబడుతుంది. ఇలా ఎన్నెన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలు మనకున్నాయో. అందుకే ఉరగేశ్వర అనే నామం ద్వారా మనం ఇన్ని రకాల సర్పరూప సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుంటూ అటువంటి స్వామి పాదపద్మాలకు అంజలిస్తూ స్వస్తి.